విశాఖ పశ్చిమ నియోజకవర్గంలో వైసీపీ నూతన ఉత్సాహంతో ప్రచారం నిర్వహిస్తోంది. భారీగా వస్తున్న చేరికలతో ఎమ్మెల్యే అభ్యర్థి మల్లా విజయప్రసాద్ బలం రోజురోజుకు పెరుగుతోంది. వైసీపీలోకి చేరిన టీడీపీ పార్టీకు చెందిన బొడ్డేటి ఉమా మరో 150 మంది టీడీపీ కార్యకర్తలు మల్లా విజయప్రసాద్ మాట్లాడుతూ పశ్చిమ నియోజకవర్గం ఎవరి అడ్డా కాదు, దళారీ వ్యవస్థని త్వరలో రూపుమాపు విధముగా వైసీపీ తోరి సాధ్యమని మల్లా పేర్కొన్నారు. ఆయన ఎప్పుడు మీకు అందుబాటులో ఉండి ఏ సమస్య అయినా ఆయన దగ్గరికి వెళ్తే పరిష్కారం చేసేటప్పుడు ఇంక నాతో పనే ఉంది. అందుకే కదా మీ వాడు ఎలక్షన్ పెట్టలేదు. మీ వాడు ఎలక్షన్ ఎందుకు పెట్టలేదు అనుకున్నారు? ఎక్కడ టీడీపీ నుంచి వస్తున్నాను కదా సార్. ఇప్పుడు ప్రస్తుత శాసనసభ్యుడు ఎలక్షన్ పెట్టకపోవడానికి, స్థానిక సంస్థలకు ఎలక్షన్ పెట్టకపోవడానికి కారణం ఏంటి తెలుసా? మీరందరూ కూడా స్థానికంగా ఉన్నటువంటి కార్పొరేటర్ దగ్గరికి వెళ్ళిపోతారు. వాళ్ళ హవా జరగదు, వాళ్ళ కమిషన్లు రావు, వాళ్ళ మధ్యాలు కుర్చీలు గురవు. మరి దళారీ వ్యవస్థ మరి ఇక్కడ అవ్వదు. ఏజెంట్ కమిషన్ ఏజెంట్లు మనం పెంచలేము అని చెప్పి ఆయన కావాలని మిగతా వాళ్ళందరినీ ఏర్పాటు చేసి ఇక్కడ ఎలక్షన్ పెట్టకుండా చేశారు ఆయన స్వార్థం కోసం. అదే మీకు ఇక్కడ కార్పొరేటర్ ఉంటుంటే ఈరోజు ఈ పరిస్థితి ఉండేది కాదుగా. స్థానిక సంస్థలు బలోపేతం అయితేనే స్థానికంగా ఉన్నటువంటి ప్రజలకి న్యాయం జరుగుతుంది. మరి ఇదే విషయాన్ని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. వచ్చిన వెంటనే స్థానిక సంస్థలు బలోపేతం చేసి వెంటనే ఎలక్షన్ పెట్టి మరి వాళ్ళకి స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా బలోపేతం చేద్దామని చెప్పినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. వాళ్ళందరూ చెప్పారు. మళ్ళీ అవి చెప్పి మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని నేను అనుకోవట్లేదు. ఈవేళ జరుగుతున్నటువంటి సంఘటనలు మరి ఏమనుకుంటున్నారు అంటే ఎవరు ఏమి చేయలేరనా? అంటే వాళ్ళు ఏం చేసినా చెల్లుబాటు అవుతానా? ప్రజాస్వామ్యాన్ని ప్రజాస్వామ్యబద్ధంగా మీకు నచ్చిన విధంగా, మీకు నచ్చిన పార్టీలో, మీకు నచ్చిన వ్యక్తులకి మీరు ఓటు వేసే హక్కు చట్టం కల్పించింది. కపడ్డా పక్క తీసేస్తా ఎవడన్నా నీలాగా లుచ్చా లపోట్ రాజకీయాలు, వ్యభిచార రాజకీయాలు విజయప్రసాద్ చేయుడు. నిజాయితీగా, నిబద్ధతగా, ప్రజాస్వామ్యబద్ధంగా ఉంటాడు తప్పితే నీలాంటి దొంగ రాజకీయాలు విజయప్రసాద్ అలవాటు లేదు. విజయప్రసాద్ చేయుడు. ఉమా ఎందుకు వచ్చింది? నీ అసమర్థత, నీ నిర్లక్ష్యం, నువ్వు ఆవిడని పక్కన పెట్టడం వల్ల, ఆవిడ చేయాల్సినవి చేయలేకపోవడం వల్ల, ఆవిడ ఇచ్చినటువంటి మనుషులకి ఏ హామీ ఇచ్చిందో హామీ చేయలేక తల దించుకుంది. కాబట్టి ఈ రోజు మా మీద నమ్మకంతో ఈ రోజు ఉమా వారికి వచ్చింది. ఆ దుస్థితికి తీసుకొచ్చింది నువ్వు కాదా? నీ అసమర్థతకి వాళ్ళు బెదిరిస్తావా? ఏమనుకున్నా అంటే ప్రజాస్వామ్యంలో ఉన్నావా? లేదండి ఎక్కడున్నావు? దయచేసి వాళ్ళు బెదిరింపులకి ఎవరు బెదిరిపోవాల్సినటువంటి అవసరం లేదు. ఏదైనా జరిగితే భాస్కర్ రావు గారు ఇక్కడ ఉన్నారు, నేనున్నాను. మీకోసం అవసరమైతే ఏం చేయటానికైనా కానీ మేము సిద్ధంగా ఉన్నామన్న విషయం మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి. ఈ బంధం మరి భాస్కర్ రావు గారు మరి ఉమాని ఇట్లాగే ఇద్దరం కూడా మరి ఇస్తామని చెప్పి ఇలాగే మరి ఫరెవర్ చూసుకుంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియపరుచుకుంటూ మరి పార్టీలోకి తన మిత్ర బృందాన్ని ఆహ్వానిస్తూ మేలు జరగాలని ఆ భగవంతుని వేడుకుంటూ ఓట్ ఫర్ థ్యాంక్ యూ. ఏదో బుక్ అంటే ఇవ్వమ్మా, మా బుక్ ఏదో వెలిగించమ్మా.